39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. బీజేపీలోనే రాజా సింగ్ గారు, ఆయన బీజేపీ ఎమ్మెల్యే, మొదటి నుంచి పార్టీలోనే ఉన్నారు. పార్టీని ఎంత నమ్ముకొని పనిచేస్తారో, ఎంత కరడుగట్టిన కార్యకర్తో అందరికీ తెలిసిన విషయమే. ఆయనే పార్టీలో ఈ అంతర్గత విషయాల గురించి బహిరంగంగా ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల నుంచి రోజుకొక రకరకమైన స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. అంటే పార్టీలో కొంతమంది ముఖ్యమంత్రిని సీక్రెట్ గా కలుస్తున్నారు అని కానివ్వండి, లేకపోతే వాళ్ళకి పనిచేసిన వాళ్ళకే టేబుల్ బల్లలు తుడిచిన వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, మాలాంటి వాళ్ళని గుర్తించట్లేదు, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. అంటే నేను రాజాసింగ్ గారి ఇంటర్వ్యూ చూడలేదు, నేను అన్న వాళ్ళు వినలేదు. కానీ కాకపోతే రాజాసింగ్ అంటే ఆయన ఒక బ్యాక్ బోన్ బీజేపీకి. అంటే ఫస్ట్ నుంచి ఉన్న ఒక్కడ ఎమ్మెల్యే ఉన్న తర్వాత ఉన్న ఒంటరి పోరాటం చేసుకుంటూ హిందూ మతానికి కానీ హిందూ ధర్మానికి కానీ ఒంటరి పోరాటం చేస్తున్న నాయకుడు. నాకు రాజాసింగ్ గారు అంటే కూడా మనిషి ఇష్టం. కాకపోతే ఇప్పుడు సరే ఎవరేమన్నా ఇట్లా బయట మాట్లాడటం మాత్రం మంచిది కాదు. బయటకు పోయి మాట్లాడడం వల్ల దెబ్బ. డైరెక్ట్ గా కిషన్ రెడ్డి గారినే వ్యతిరేకిస్తూనే మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎవరన్నా ఒక పార్టీ ఎదుగుతున్న పార్టీకి ఇట్లా అంటం మంచిది కాదు. ఇట్లా అనకుండా ఉండాలా. ఎందుకంటే పార్టీ నిబద్ధతగా పార్టీని అధికారంలో తీసుకోవాలనుకునేటోళ్ళు. కాకపోతే ఒక్కొక్కసారి నీ అసహనానికి లోన్ కావచ్చు, ఒక్కొక్కసారి మాట్లాడవచ్చు ఏదో ఒకటి. ఏ దేంట్లో మాట్లాడినరో అది ఏ రకంగా వచ్చినాయో నాకు తెలియదు. కాకపోతే మీరు అంటున్నారు కాబట్టి అంటాం. రైట్. సో సైద్ రెడ్డి గారు బీజేపీలో ఇష్టంగా ఉంటున్నారా, కష్టంగా ఉంటున్నారా, సర్దుకుపోయి ఉంటున్నారా? ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నట్టుందా కష్టంగా ఉన్నట్టుందా తెలియదు కదా. మనసులో రాజకీయ నాయకులు మనసులో ఎన్ని చెప్పినావు అంటే ఇష్టంగా ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఇష్టంగా వెళ్ళారు పార్టీలోకి, ఇష్టపడే నేను ఇన్ని రకాలుగా ఇష్టంగా, అంటే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఒక్కొక్క సమస్య మీద మీకు మాట్లాడుతూ ఉంటే ప్రతి సమస్యని బీజేపీ చూసే తీరు చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఈ దేశానికి బీజేపీ ఒక్కటే మనం మళ్ళా దేశం #1 కంట్రీ కావాలన్నా, ప్రపంచంలో ప్రపంచానికి పోటీ పడాలన్నా, లేకపోతే మళ్ళీ A to Z స్కాములు వస్తాయి. స్కాములు చూసింటే అంతకుముందు ఈరోజు 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో ఒక్క స్కామ్ ఇది జరిగిందనేది విన్నామా మనం. ఎందుకంటే ఇంకా సోషల్ మీడియా ఇంత ఎక్కువ. చిన్నది జరిగితే ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడే ఏ నుంచి జడ్ దాకా ఉన్నాయి కాంగ్రెస్ స్కామ్లు, కోలు, అసలు నువ్వు నేమ్ ఇట్. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో స్కామే, ప్రతి దాంట్లో మనీయే. స్విట్జర్లాండ్, బోఫోర్స్ కాడి నుంచి అన్ని పెట్టుకుంటే. కానీ ఈరోజు 10 సంవత్సరాలలో ఇంత మీడియా ఉండంగా, ఇంత సోషల్ మీడియా అవేర్నెస్ ఉండంగా ఒక్క స్కామ్ అంటే ఒక స్కామ్ మోడీ గారి వల్ల ఇది అయింది, లేకపోతే గవర్నమెంట్ వల్ల ఇట్లా అయింది అనేది లేదు. అంటే ఇంత ప్రపంచంలో ఇంత క్లీన్ గవర్నెన్స్ నడిపే పార్టీ బీజేపీ. అందుకని చాలా హ్యాపీగా ఉన్నా. ఐఎమ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. రేపు గవర్నమెంట్ బీజేపీ రాబోతా ఉంది, దాంట్లో మనం గవర్నమెంట్ లో ఉండబోతా ఉంది. ఎంతవరకు కాన్ఫిడెంట్ గా ఉన్నారు అధికారంలోకి వస్తుంది అనే దానికి? అధికారం 90% కాన్ఫిడెంట్ ఉన్నాం. ఓకే. సింగిల్ గానే ఎవరితోనైనా పొత్తులు? సింగిల్ గానే వస్తుంది. అంటే బీజేపీ అనేది ఒక తుఫాన్. ఆ తుఫాన్ అనేది ఎవరికి అర్థం కూడా కాదు. నీకు చెప్పిన కదా త్రిపుర ఎగ్జాంపుల్. నీకు మహారాష్ట్ర నేను ఎన్నికలకి ఇన్ఛార్జిగా పోయినా, నేను ఒక కాన్స్టిట్యున్సీకి. అయితే మేము పోయినప్పుడు ఫస్ట్ అనుకున్నారు మహారాష్ట్ర మొత్తం కాంగ్రెస్ వస్తుంది, మొత్తం కలిసి 90 సీట్లు వస్తాయి, 80 సీట్లు వస్తాయి, ఈ రకంగా అనుకున్నారు. కానీ అట్లా లేదు, గ్రౌండ్ వేరే ఉంది. అంటే ఇక్కడ కూడా జనాలు ఆల్రెడీ డిసైడ్ అయింది. రేపు నెక్స్ట్ నాయకుల కంటే కూడా జనం ఎక్కువ మాట్లాడుకుంటా ఉన్నారు ఏమని, నెక్స్ట్ బీజేపీకి వేయాలా, బీజేపీ వస్తుంది అనేది. అందుకని ఒకసారి వచ్చిందంటే అది తుఫాన్ వచ్చినట్టే వచ్చిపోతుంది. ప్లస్ మళ్ళా తుఫాన్ అంటే వచ్చి పోవడం ఉండదు. ఒకసారి వచ్చిందంటే ఇంకా అయిపోద్ది, అక్కడే అయిపోద్ది. మళ్ళీ 3 సార్లు 4 సార్లు 5 సార్లు. ఇలా గుజరాత్ ఉంది, 35 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ నడుస్తా ఉంది. మధ్యప్రదేశ్ ఉంది, 30 ఏళ్ళ నుంచి, మధ్యలో ఒకసారి ఏదో 1 సంవత్సరం అటు ఇటు పోయింది. ఇట్లా చాలా నీకు ఎక్కడ చూసినా. అందుకని రేపు ఒక మంచి గవర్నమెంట్ రావాలన్నా, ఈ తెలంగాణ దేశం ముందుకు పోవాలన్నా ప్రతి ఒక్కరికి అదే చెప్తా ఉంటా, దేశ ప్రేమ ఉండాలి మనం ఫస్ట్. అది లేకపోతే మనం ఇక్కడ ఉండి అంటే మనం అందరం ఒకే దేశం కదా. ఎక్కడున్నోడికి తిండి లేదు, మనం ఉన్నాం మంచిగా ఉన్నాం అనుకుంటే కాదు. అందరినీ సమానంగా ఉండాలా, అందరం సమానంగా డెవలప్ కావాలా, దాంట్లో మన అందరం ఉండాలా, భారతదేశం #1 ఉండాలి.